హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ఓలా. ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ మోరంపూడి గాదాలమ్మనగర్లో 4BHK ఫ్లాట్ సేల్కుంది. ముందుగా నేను మీకు రోడ్ వ్యూ చూపిస్తున్నాను. ఈ రోడ్ మోరంపూడి గాదాలమ్మనగర్ రోడ్, గాదాలమ్మ టెంపుల్కి వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్ నుంచి బొబ్బా వెంకటేశ్వరరావు కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి వెళ్ళే రూట్ నుండి రైట్ తీసుకుంటే మెయిన్ రోడ్కి 30 మీటర్స్లో అమరావతి నిలయం అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో 4BHK ఫ్లాట్ సేల్కుంది. ఈస్ట్ ఫేసింగ్ 4BHK ఫ్లాట్, ఇది లగ్జీరియస్ ఫ్లాట్. ఇలా ఈ రోడ్ నుండి రైట్ తీసుకుని 30 మీటర్స్ ట్రావెల్ చేస్తే రైట్ సైడ్లో అమరావతి నిలయం అపార్ట్మెంట్స్లో ఫస్ట్ ఫ్లోర్లో 4BHK లగ్జీరియస్ ఫ్లాట్ సేల్కుంది. సో ఇదంతా వేయండి ఫ్లాట్కి వెళ్ళడానికి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారండి. 4BHK లగ్జరీ ఫ్లాట్ ఇది సేల్కున్నది. మీరు చూసినట్లయితే సరౌండింగ్ అంతా కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరికైతే లగ్జీరియస్ ఫ్లాట్ కొనాలి అనుకునే ఫ్యాంటసీస్ ఉన్న వారికి ఇది మంచి ప్రాపర్టీ. మెయిన్ రోడ్ నుండి 30 మీటర్స్ ట్రావెల్ చేస్తే రైట్ సైడ్లో ఉంటుందండి అమరావతి నిలయం అపార్ట్మెంట్స్. ఇప్పుడు నేను మీకు ఈ అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను. చాలా క్లాస్గా కన్స్ట్రక్ట్ చేశారు అపార్ట్మెంట్ అయితే. సో ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి. టోటల్ 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది. ఈచ్ ఫ్లోర్కి 1 ఫ్లాట్ ఉంటుంది. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారు. లగ్జీరియస్ 4BHK ఫ్లాట్స్ ఇవి. ఎంట్రన్స్ నుండి సెల్లర్ వ్యూ చూపిస్తున్నాను. చాలా స్పేషియస్గా ఇచ్చారు సెల్లర్. కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. సెల్లర్ సరౌండింగ్కి 3 సైడ్స్ కూడా గార్డెన్ ఇచ్చారు. ఇండివిజువల్ షేర్ 125 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇస్తున్నారు. మంచి స్పేషియస్గా ఉంది సెల్లర్ అంతా కూడా. ఇది టోటల్ సెల్లర్ వ్యూ అండి. సో మీరు చూసినట్లయితే నియర్ బై హౌసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. పవర్ బ్యాకప్ ఫెసిలిటీ ఉంది. అలాగే స్టెప్స్కి ఎంట్రన్స్ గేట్ ఇచ్చారు. స్టెయిన్లెస్ స్టీల్ గేట్ ఇచ్చారు. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. టోటల్ 5 ఫ్లోర్స్ కూడా. లిఫ్ట్ ఇచ్చారు. ఇది లిఫ్ట్ అండి. లిఫ్ట్ తీసుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇది స్టెప్స్ నుంచి లిఫ్ట్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రన్స్ వ్యూ ఇది. సో స్టెయిన్లెస్ స్టీల్ గేట్ ఇచ్చారు ఇక్కడ ఎంట్రన్స్కి, ఫ్లాట్ ఎంట్రన్స్కి ముందు స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన ఎంట్రన్స్ గేట్లా ఇచ్చారండి ఇక్కడ. ఈ గేట్ తీసుకుని ఫ్లాట్ చూడడానికి వెళ్దాము. ఇదంతా కూడా కారిడార్ ఏరియా అండి. ఈ ఫ్లాట్కి ఫ్రంట్లో కారిడార్ ఏరియా ఇది. ఎంట్రన్స్ డోర్కి ముందు వచ్చింది. హౌస్ ఎంట్రన్స్లో ఇచ్చిన ఎలివేషన్ ఇదంతా కూడా. సో మిర్రర్స్తో ఎలివేషన్ ఇచ్చారు ఇక్కడ. ఇది బాల్కనీ నుంచి స్ట్రీట్ వ్యూ అండి. ఈ ఫ్లాట్కి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. ఇదంతా కూడా న్యూ లుక్లో ఇచ్చారండి. చాలా రాయల్ లుక్తో చేశారు ఈ డోర్. ఇది ఎంట్రన్స్ నుండి హాల్ వ్యూ అండి. వెర్టిఫైడ్ ర్యాక్ టైల్స్ యూజ్ చేశారు. టోటల్ ఫ్లాట్ అంతా కూడా మంచి లగ్జీరియస్గా కన్స్ట్రక్ట్ చేశారండి ఫ్లాట్ ఇది. ఈ ఫ్లాట్ ఏరియా వచ్చేసి 3857 SFT అండి. ప్లింత్ ఏరియా 3300 SFT. లగ్జీరియస్ 4BHK ఫ్లాట్ ఇది. సో లగ్జరీ ఫ్లాట్ కొనాలనుకునే వారికి ఇది మంచి ప్రాపర్టీ అండి. చాలా స్పేషియస్గా ఇచ్చారు. హాల్ అంతా కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. POP సీలింగ్ చేయించారండి. యూనిక్ స్టైల్తో చేయించారు. చాలా డిఫరెంట్గా ఉంది. నార్మల్ హౌసెస్తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్ స్టైల్లో చేయించారు. సీలింగ్ అయితే హైలైటింగ్గా లైట్స్ కూడా ఇచ్చారండి చాలా. సో ఇది ఓవరాల్ సీలింగ్ వ్యూ చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు హాల్లో. ఇది హాల్ సీలింగ్ లుక్ అండి టోటల్గా.
హాల్కి కనెక్టింగ్ పూజా రూమ్ ఇచ్చారు, సెపరేట్ పూజా రూమ్. ఇది పూజా రూమ్ ఎంట్రన్స్ డోర్. ఇది షెల్ఫ్స్ ఇచ్చారండి, ఇక్కడ 3 షెల్ఫ్స్ ఇచ్చారు. సో గ్రెనైట్ ప్లాట్ఫామ్తో కన్స్ట్రక్ట్ చేశారు ఇది. అలాగే వెంటిలేషన్కి విండో ఇచ్చారు, పిఓపి సీలింగ్ చేయించారు. ఇక్కడ కూడా మంచి లైటింగ్ ఇచ్చారు. స్పేషియస్గా ఉందండి పూజా రూమ్ కూడా. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ ఇది. టేక్వుడ్ డోర్ ఇచ్చారు, క్లాస్ డిజైన్తో టేక్వుడ్ ఎంట్రన్స్ డోర్ ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి. వెట్టిఫైడ్ ర్యాక్ టైల్స్ యూస్ చేశారండి. టోటల్ ఫ్లాట్ అంతా కూడా గ్రెనైట్ గుమ్మాలు ఇచ్చారు. 4 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇది. బెడ్రూమ్కి వెంటిలేషన్ విండో కూడా ఇచ్చారు. టీ ఇనీషియల్ బ్లైండ్స్ ఇచ్చారు ప్రతి విండోకి కూడా. హౌస్ అంతా యూనిక్ స్టైల్లో చేయించారండి. దీని ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగుంది. కబోర్డ్స్ కానివ్వండి, అలాగే ఎలివేషన్స్ కానివ్వండి, సీలింగ్స్ కానివ్వండి, చాలా న్యూ లుక్లో చేయించారు ఇది మొత్తం హౌస్ అంతా కూడా. సో లగ్జరీరియస్గా ఫ్లాట్ కొనాలనుకునే వారికి ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి. ఈ ఆపోజిట్ మిర్రర్లో కూడా మీరు చూడొచ్చు ఎంత రాయల్ లుక్లో ఈ బెడ్రూమ్ డిజైన్ అనేది ఇచ్చారు. 45,000 వర్త్ సెంచురీ మ్యాట్రెస్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వాష్రూమ్ ఎంట్రన్స్ డోర్. ఇది గ్రెనైట్ గుమ్మాలు ఇచ్చారు హౌస్ అంతా కూడా, విండోస్కి అలాగే డోర్స్కి. చాలా స్పేషియస్గా ఇచ్చారు వాష్రూమ్. వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ ఇది. వాష్రూమ్లో గీజర్ ఇచ్చారండి, అలాగే ఇక్కడ షెల్ఫ్ కూడా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్లో సెపరేట్గా షవర్ ఏరియా ఇచ్చారు. ఇదంతా కూడా షవర్ ఏరియా అండి. సైడ్స్ నుంచి కూడా వాటర్ స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇచ్చారు. లైట్స్ విత్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు వాష్రూమ్లో. సో పైనుంచి అలాగే వాల్స్ కూడా షవర్ కనెక్టివిటీ ఇచ్చారు ఇక్కడ. ఇది హోమ్ థియేటర్ రూమ్ అండి. హోమ్ థియేటర్ రూమ్ ఎంట్రన్స్ డోర్ ఇది. చాలా స్పేషియస్గా ఇచ్చారు రూమ్. వెట్టిఫైడ్ ర్యాక్ టైల్స్ యూస్ చేశారు. వెంటిలేషన్కి విండో ఇచ్చారు. టీ ఇనీషియల్ బ్లైండ్స్ ఇచ్చారండి ప్రతి విండోకి కూడా. సో ఇక్కడ స్పేషియస్ రూమ్ ఇచ్చారు హోమ్ థియేటర్కి. సో ఒక సైడ్ వాల్కి గ్లాస్ డోర్ ఫిక్స్ చేశారు. టీ ఇనీషియల్ బ్లైండ్స్ ఇచ్చారు ప్రతి విండోకి కూడా. హౌస్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు. యునిక్ స్టైల్లో ఇచ్చారండి ఫాల్ సీలింగ్, చాలా బాగా ఇచ్చారు లైటింగ్ తోటి. వెట్టిఫైడ్ ర్యాక్ టైల్స్ యూస్ చేశారు. మిర్రర్ ఇచ్చారండి హోమ్ థియేటర్ రూమ్లో. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వాష్రూమ్ ఎంట్రన్స్ డోర్. ఇది వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ ఇచ్చారు. స్పేషియస్గా ఇచ్చారండి. అలాగే గీజర్ కూడా ఇచ్చారు ఈ వాష్రూమ్లో. హౌస్లో ప్రతి వాష్రూమ్కి కూడా గీజర్ ఇచ్చారండి. సో సీలింగ్ కూడా ఇచ్చారు వాష్రూమ్లో విత్ లైట్స్తో పాటు. వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ ఇది. వెంటిలేషన్కి విండో ఇచ్చారు. హాల్కి కనెక్టింగ్ డైనింగ్ ఏరియా ఇచ్చారు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. మంచి రాయల్ లుక్లో ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి, మిర్రర్ ఇచ్చారు, అలాగే కబోర్డ్స్ ఇచ్చారు. యూనిక్ స్టైల్లో ఇచ్చారు, న్యూ లుక్లో. ఇది కూడా చాలా క్లాసీగా కన్స్ట్రక్ట్ చేశారు హౌస్ ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా. హాల్కి కనెక్టింగ్ టీవీ పాయింట్ ఇచ్చారండి. ఇదంతా కూడా కబోర్డ్స్ అవి ఇచ్చారు. ఈ కర్టెన్ బ్యాక్ సైడ్ ఉన్న విండోస్ నుండి బొబ్బా వెంకటేశ్వరరావు కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. సో ఇది హాల్లో ఇచ్చిన టీవీ పాయింట్. ఇది గెస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ అండి. స్పేషియస్గా ఇచ్చారు గెస్ట్ బెడ్రూమ్ కూడా. కబోర్డ్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా. సో ఇక్కడ మిర్రర్ ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చారండి. వెంటిలేషన్కి విండోస్ ఇచ్చారు. టీ ఇనీషియల్ బ్లైండ్స్ ఇచ్చారు ఎవ్రీ విండోకి హౌస్లో. ఫాల్ సీలింగ్ ఇచ్చారు, పిఓపి సీలింగ్. మంచి యూనిక్ స్టైల్ తోటి ఇచ్చారండి. లైట్స్ అది కూడా బాగా ఫిట్ చేయించారు. మంచి ఫోకస్ లైట్స్ అవి కూడా ఉన్నాయి. ఇదంతా కూడా కబోర్డ్స్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఇది. స్పేషియస్గా ఇచ్చారు బెడ్రూమ్ అంతా.
గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వాష్రూమ్ డోర్ అండి. గ్రనైట్ గుమ్మాలు ఇచ్చారు ఇక్కడ వాష్రూమ్కి. వెస్టర్న్ స్టైల్ వాష్రూమ్ ఇచ్చారు. గీజర్ ఇచ్చారండి ఈ వాష్రూమ్లో కూడా. హౌస్లో ప్రతి వాష్రూమ్కి కూడా అటాచ్డ్ గీజర్స్ ఇచ్చారు. వెంటిలేషన్కి విండో ఇచ్చారు. చిన్న కబోర్డ్ ఇచ్చారండి వాష్రూమ్లో. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్. ఇది ఎంట్రన్స్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ నుంచి. సో ఇదంతా కూడా స్పేషియస్గా ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వెట్టిఫైడ్ ర్యాక్ టైల్స్ యూజ్ చేశారు. వెంటిలేషన్కి విండోస్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. స్పేషియస్గా ఇచ్చారు రూమ్ అంతా కూడా. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారండి. సో ఇది ఇక్కడ గ్లాస్ డోర్ ఇచ్చాడు బాల్కనీ ఎంట్రన్స్కి. స్లైడింగ్ డోర్ ఇది. స్పేషియస్గా ఉందండి బాల్కనీ కూడా. నెక్స్ట్ మీకు ఇప్పుడు కిచెన్ చూపిస్తున్నానండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. యూనిక్ లుక్లో ఉందండి డిజైన్ కూడా కిచెన్ది. గ్రనైట్ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు. షింక్ ఇచ్చారు. అలాగే కబోర్డ్స్ ఇచ్చారు. చాలా క్లాసీగా డిజైన్ చేశారు కిచెన్ కూడా. కిచెన్కి కనెక్టింగ్ డోర్ ఇచ్చారండి యూటిలిటీ ఏరియాకి. సో ఇది డోర్ మీకు. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా అండి. సో సెమీ కిచెన్లో కూడా ఇచ్చారు. బయట 2 ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు. గ్రనైట్ ప్లాట్ఫామ్స్ ఇవి. సో యూటిలిటీ ఏరియా ఇదంతా కూడా వాష్ ఏరియా. యూటిలిటీ ఏరియా నుండి మీకు వ్యూ చూపిస్తున్నానండి. అవుట్ సైడ్ వ్యూ ఇది. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ అండి. ఈ ఫ్లాట్ ప్రైస్ 5500 per SFT చెప్తున్నారు. మరొకసారి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తున్నాను. అమరావతి నిలయం అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ 4 BHK లగ్జీరియస్ ఫర్నిష్డ్ ఫ్లాట్ సేల్కుంది. ఈ ఫ్లాట్ టోటల్ ఏరియా 3857 SFT. ప్లింత్ ఏరియా 3300 SFT. ఈ ప్రాపర్టీ ప్రైస్ 5500 per SFT చెప్తున్నారు. మా ప్రాపర్టీ ఓలాకి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ చెల్లించనవసరం లేదు. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు అలాగే ఈ ప్రాపర్టీని సులభంగా చేరుకోవడానికి లొకేషన్ మ్యాప్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.